హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఛానల్లో మన ఇండియాలో రిలీజ్ అయిన మూవీస్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీస్ గురించి ఒక వీడియో చేశా. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో ఆ వీడియో లింక్ ఇస్తా, మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఈ వీడియోలో మనం మన తెలుగులో రిలీజ్ అయిన టాప్ 10 హైయెస్ట్ కలెక్టెడ్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 10 ఇంద్ర. ఈ మూవీ ఆగస్ట్ 22, 2024లో చిరంజీవి గారి బర్త్డే కానుకగా రిలీజ్ అయ్యి 3,38,00,000 కలెక్ట్ చేసి టాప్ 10th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 9 ఈ నగరానికి ఏమైంది. ఫస్ట్ రిలీజ్లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ జూన్ 29, 2023లో రిలీజ్ అయ్యి 3,52,00,000 కలెక్ట్ చేసి టాప్ 9th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 8 సలార్. ఈ మూవీ రిలీజ్లో 4,35,00,000 కలెక్ట్ చేసి టాప్ 8th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 7 సింహాద్రి. ఈ మూవీ రిలీజ్లో 4,60,00,000 కలెక్ట్ చేసి 7th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 6 బిజినెస్ మ్యాన్. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఫైనల్ రన్లో 5,08,00,000 కలెక్ట్ చేసి 6th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 5 ఆర్యా 2. 2009లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ మూవీ రిలీజ్లో మాత్రం 6,75,00,000 కలెక్ట్ చేసి సూపర్ రెస్పాన్స్ని దక్కించుకుని 5th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 4 ఖుషి. 2002లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. అయితే ఈ మూవీ రిలీజ్లో 7,46,00,000 కలెక్ట్ చేసి ఎక్సలెంట్గా హోల్డ్ చేసి 4th ప్లేస్లో నిలిచింది. నెంబర్ 3 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. వెంకటేష్ అండ్ మహేష్ బాబు మల్టీస్టారర్గా వచ్చిన ఈ మూవీ రిలీజ్లో 6,60,00,000 కలెక్ట్ చేసి టాప్ 3 ప్లేస్లో నిలిచింది. నెంబర్ 2 గబ్బర్ సింగ్. ఓపెనింగ్స్లో ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేసిన ఈ మూవీ ఫైనల్ రన్లో 8,02,00,000 కలెక్ట్ చేసి టాప్ 2nd ప్లేస్లో నిలిచింది. నెంబర్ 1 మురారి. మురారి అనేది ఒక సాఫ్ట్ సినిమా, కానీ అటువంటి క్లాస్ మూవీతోనే ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేశారు మహేష్ బాబు. ఈ మూవీ ఏకంగా ఫైనల్ రన్లో 9 కోట్లను కలెక్ట్ చేసి నెంబర్ 1 పొజిషన్లో నిలిచింది.